శంభో, నీ భక్తుల్ని రక్షించు. అత్రి అనసూయలు ప్రజల కన్నుగప్పి శివపార్వతులై లోకారాధ్య దైవతా మూర్తులైపోవాలని ప్రయత్నిస్తున్నాను. ఈ అవమానం నాది కాదు మహాప్రభో, నీది. నేను ఈ అపరాధులను, ఈ అహంకారులను నామరూపాలు లేకుండా అంతరింపజేస్తాను. నన్ను ఆశీర్వదించు, అనుగ్రహించు, నీ భక్తుల్ని సంరక్షించు. జయ కాలాంతక, జయ కాలకంఠ కపర్తి, జయ మహాకాల, జయ మహాకాల. కాలకంఠ, జయ మహాకాల, జయ మహాకాల, జయ మహాకాల, జయ మహాకాల. నరుడా మోయివో నరుడా, నిజమిది వినుమోయివో నరుడా, సెగగొని తనియేటి పామరుడా, పగబలమే నాడు బూదేరా, వినుమోయివో నరుడా. అవమానమించి రోసాలు పెంచి అరిగేటి ఓ జడుడా, అరిగేటి ఓ జడుడా, లోల నెల్ల చీకాకు చేసిన రాకాసులొకనాడు ఇలా రాలిపోలేదా. మానేయరా నిల్లు దహించుట మసియవును నీళ్ళు, వినుమోయివో నరుడా, నిజమిది వినుమోయివో నరుడా. కాలము మూడి కొనిపోవు నాడు కాచేది నిన్నెవడు, నీ వెంట రాడెవడు. మోసేరు నలుగురు ఆనాటితోనే ముగిసేను నీ కథలు, తీరేను నీ వెతలు. భూనాథులైనా మేధావులైనా ఈ భూమి మజిలీసుమా, వినుమోయివో నరుడా, నిజమిది వినుమోయివో నరుడా, పగబలమే నాడు బూదేరా, వినుమోయివో నరుడా, వినుమోయివో నరుడా, వినుమోయివో నరుడా. ఎవరది? ఏం జరిగింది స్వామి? అబ్బా అబ్బా, మాతా అనసూయ నన్ను మన్నించు, నేను మహాపాపిని. గారు మహర్షి, ఈ నీచుని క్షమించు, ఈ అధమాధముని మన్నించు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది నా పాప ఫలితం తల్లి, భగవంతుడు నాకు చేసిన ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఆ సదాశివుడు నిన్ను తప్పక క్షమిస్తాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మహర్షి, నీవే తపోని. అనసూయ, నీవు మహాసాధు. మీరు మానవులైన అపర పార్వతీ పరమేశ్వరుడు. సతికి పతి సేవ కన్నా పరమావధి లేదని నిరూపించావు తల్లి.
ఇప్పటికీ నిజం తెలుసుకున్నాను. నన్ను క్షమించు తల్లి. నడికా నల జడివాలో సుడిగాలుల ఇసుక ఎడారులలో నడిచి చెనే చెలి జీవితమే చిరునవ్వుల దాచిన కన్నీరు తేగెను రోజులు దాగెను ఋతువులు ఆగదు సతిలాగే బండి సాగెలెటకో సదా మదిని పతి సౌఖ్యమే కోరుచునుంది బాసటలేని బ్రతుకున వేసట భారము తలచని తలోదరి వేసుకుని పతిని వెనువెంట విడిసెను బదరి శిఖరిదరి విడిసెను బదరి శిఖరిదరి నర్మదా, ఆకలితో నా ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. నేనేం చేసేసుకోవాలి? ఇక్కడ మంచుగడ్డ తప్ప మరేమీ కనిపించడం లేదు. శాంతించండి మునిరాజా, శాంతించండి. నేను రాలను, నన్ను కనికరించండి. రేపటి సంపూర్ణ సూర్యోదయంతో పాటు నీవు మరణించక తప్పదు. మీ శాపాన్ని ఉపసంహరించుకోండి, మీ శాపాన్ని ఉపసంహరించుకోండి. మహర్షుల వాక్వామోకం. మహర్షులు? మీరా మహర్షులు? నిస్సహాయురాలైన ఒక అబలాక్రందం వినైన జాలి తలపలేని మీరా మహర్షులు? కామ క్రోధాది అరిషడ్ వర్గాన్ని కూడా జయించలేని మీరా తాపసులు? మీరు తాపసులుగా తామసులు. మౌనులను అవమానిస్తున్నావు. మౌనులు మీరు అహంకారాంధకారంలో కన్నుగానక నిరపరాధి నిస్సహాయుడైన ఒక అమాయకుని మీద అమోఘ తపోబలాన్ని దుర్వినియోగం చేసుకున్న మీరే అంతులు. ఓ గుప్తురాలా, నా సహనశక్తిని పరీక్షించి నీవు కూడా నా శాపానికి గురికాదు. క్రోధి, నీవా నన్ను శపించేది? పాతివ్రత్య పరిపాలనమే జీవిత పరమావధిగా పరిగణించే ఈ నర్మద వెదటి హృదయమే నిన్ను శపిస్తుంది. ఏ తపోబల దురహంకారంతో నీవు మానవత్వాన్ని మర్చిపోయావు, వితాలని మంట కలపాలని శపించావు, ఆ తపఫలమంతా ఈ కడియతో సర్వనాశనమైపోవు కాక. నర్మదా, నన్ను శపించి కూడా నీ భర్తను రక్షించుకోలేవు సుమా. ఈ త్రిలోకాలను ఏ శక్తి నా పతిని నా నుండి దూరం చేయలేదు. ఓం నమ శివాయ. నర్మదా, నర్మదా, స్వామి, నర్మదా, స్వామి, నర్మదా, నర్మదా. దేవి, స్వామి, ఇప్పుడెంత రాత్రి గడిచింది? ఒక జాము గడిచింది స్వామి. ఒక్క జాము గడిచింది, రెండవది, తర్వాత మూడవది, ఇలాగే రాత్రంతా గడిచిపోతుంది. సూర్యోదయం కాగానే స్వామి, స్వామి, నేను చావు కోరుకున్నప్పుడు మృత్యువు దూరంగా పారిపోయేది. స్వామి, బ్రతుకు మీద పేరాస కలిగిన ఈనాడు అది నన్ను తరిమి వెంటాడుతున్నది. స్వామి, భయపడకండి, మీకే ఆపద రాదు. భయంకరమైన అరుపులు. ఏం లేదు స్వామి, చంద్రోదయం చూసి నక్కలు కూస్తున్నాయి. నర్మదా, నర్మదా, యమదూతలు నా ప్రాణాలు తీసుకుపోవడానికి వస్తున్నారు. ఆ యమధర్మరాజు కూడా మిమ్మల్ని నా నుంచి దూరం చేయలేడు. ఓ సూర్య భగవానుడా, ప్రభాత సమయాన నీ ప్రథమ కిరణంతో ప్రసాదించిన నా ప్రాణపతిని అదే కిరణంతో అపహరిస్తావా, నాకు దూరం చేస్తావా? వీల్లేదు భాస్కర, అలా జరగడానికి వీల్లేదు.
నర్మద అంధకారం ఘోర అంధకారం ఒక సామాన్య మానవ కాంత మూలంగా